శ్రీధర్ గారు మీరు చెప్పండి, ఇది ఈ ఆటో డ్రైవర్ల సమస్యల మీద ఇప్పుడు చెబుతున్నారు, లక్షల మందికి ఉద్యోగాల సంగతి ఏమిటి, ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు. అలాగే ఆటో డ్రైవర్లు ఏమో వాళ్ళ హామీలు అడుగుతున్నారు. కొమ్మినేని గారు నమస్కారం అండి. ప్రేక్షకులకి అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ నమస్కారం అండి. కొమ్మినేని గారు, యాక్చువల్ గా ఈ ఫ్రీ స్కీమ్ అని చెప్పినప్పుడు చాలా పెద్ద ఎత్తున బ్యాక్ ఎండ్ చర్చ జరిగిందండి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ పేరుతో పడే భారం ఒకవైపున అయితే, రెండో వైపున ప్రజల మీద పడే భారం. ఇందాక రాంభూపాల్ గారు చెప్పినట్టు కేవలం 4,50,000 మంది కుటుంబాల మీదే కాదండి. ఈ ఇంపాక్ట్ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 3 నుంచి 6 నెలల తర్వాత నుంచి ఏమవుతుందంటే ఈ ఈఎంఐలు కట్టలేక ఈ ఆటోలన్నీ కూడా ఎన్పిఏ అవుతాయి. ఎన్పిఏ అయిన తర్వాత ఆ ఆటోలని సీజ్ చేసేస్తాడు. ఆ సీజ్ చేయటం వలన దాని మీద బతుకుతున్నటువంటి ఆ కార్మికులు కూడా రోడ్డున పడతారు. ఒకటి. రెండోది, ఎప్పుడైతే ఆటోలకి బిజినెస్ ఆటోలకి వీళ్ళకి తగ్గిపోతుందో ఆ ఇంపాక్ట్ వచ్చి డైరెక్ట్ గా గవర్నమెంట్ మీద పెట్రోల్ డీజిల్ వినియోగం మీద పడుతుంది. సో అంటే ఒకటేమో చెంపదెబ్బ, రెండోదేమో గోడ దెబ్బ. సో ఈ విధంగా డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యి దాదాపు 10 నుంచి 15 లక్షల కుటుంబాలకి ఇబ్బంది పడతాము అని చెప్పే విధంగా ఈ స్కీమ్ ఉంది అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఈ ఆలోచన జరిగింది. తర్వాత ఇంకొకటి మనం గమనిస్తా ఉంటే, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చెప్తా ఉన్నటువంటి స్కీములు మీరు మొదటి నుంచి చూడండి. పెన్షన్లు అన్నారు, 67 లక్షలు పెన్షన్లు ఉన్నాయి, కాస్త ఇప్పుడు 62 లక్షలు అయినాయి. దాదాపు 4.5 లక్షలు తీసేశారు. తీసేసిన తర్వాత జనవరి 2024 నుంచి ఇవాళ వరకు ఏ ఒక్కళ్ళు కూడా 60 సంవత్సరాలు దాటలేదా? వాళ్ళకి ఇవ్వాలి కదా. సో ఆల్మోస్ట్ 2 years నుంచి వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. సో వాళ్ళ గురించి పట్టించుకునేది లేదు. అలాగే ఉన్న వికలాంగుల పేరుతో వాళ్ళని తీసేస్తున్నారు. సో ఆ స్కీమ్ అలా నడుస్తుంది. దీపం స్కీమ్ అని 200 లాంచ్ చేశారు. ఆ దీపం స్కీమ్ లో ఇంతవరకు ఎవరికి ఎట్లా జరుగుతుంది అనే దాని మీద ఏమీ లేకుండానే దాన్ని అట్లా మమ అనిపించారు. ఇది మమ అనిపించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి వాస్తవంగా పొంతనుండదనేది వాస్తవం అండి. సో గొర్రెప్పుడు కషాయవాడిని నమ్ముతుంది అన్నట్టు దీని ఇంపాక్ట్ రాష్ట్ర ప్రజల మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పేవాళ్ళు ఏమని, నేను వస్తే పెట్రోల్ రేట్లు తగ్గించేస్తాను, భారతదేశం మొత్తం మీద పెట్రోల్ రేట్లు హైయెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లోనే, జగన్మోహన్ రెడ్డి పెంచాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 2014-19 మధ్యలోనే భారతదేశంలో ఎక్కువ పెట్రోల్ రేట్ మన దగ్గర ఉంది. తగదనమ్మా అని చెప్పి అమరావతి సెస్ అని చెప్పి 4 రూపాయలు పెట్టి దాన్ని 2 రూపాయలు చేసి ఏదో చేసేసారు. సో అది అట్లా ప్రతి ఒక్క దాని మీద ఆయన చేసిన దాన్ని ఎదుటోడి మీద రుద్దడానికి ముందెత్తున ముందు వరుసలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇక మనం ఆటో డ్రైవర్ల సమస్య గురించి ఆలోచిస్తే అండి, వాళ్ళకి ఇస్తానన్న 15,000 ఇవ్వకపోగా వచ్చే 10,000 పోగొట్టాడు. వచ్చే 10,000 పోయింది, వస్తానన్న 15,000 రాలేదు. వస్తున్న ఇన్కమ్, డైలీ ఇన్కమ్, అది 200 కానివ్వండి, 300 కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, అది రాకపోగా ఎదురు ఖర్చు వస్తా ఉంది. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ అని తిరోగమనంలో పయనించే పని చేస్తుంది. కానీ ఎక్కడా కూడా 10 మందికి ఉపయోగపడే ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయలేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రతిసారి చంద్రబాబు ఇంకొక చిన్న ఇదండి, ఈ విధంగా జరుగుతుంటే వీళ్ళు సోషల్ మీడియాలో లేకపోతే తెలుగుదేశం హ్యాండిల్స్ నుంచి ఏం గొప్పగా చెప్తారంటే, ఒక మహిళ రోజు 100 రూపాయలు పెట్టి ట్రావెల్ చేసి పొద్దున్నే మళ్ళీ 100 రూపాయలు పెట్టి వెనక్కి ట్రావెల్ చేస్తుంది, నెలకు 6,000 రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. మరి ఇంత ఆదాయం వచ్చిన అప్పుడు గతంలో కూడా ఆర్టీసీ బస్సులోనే ట్రావెల్ చేశారన్నారు. మరి ఇంత డబ్బులు వచ్చిన ఆర్టీసీ బస్సులో గత 15 నెలల నుంచి వీళ్ళ అప్పులు ఏమాత్రం తీర్చలేదు ఏంటండి? ఆర్టీసీకి ఉన్న అప్పులు ఏమాత్రం ఎందుకు తీర్చలేకపోయారు? అది వేరే చర్చ. కాదండి, కాదు, బ్లఫ్ చేయటం. నేను అనేది ఏంటంటే, ఒక మనిషిని రకరకాల యాంగిల్స్ లో ఏ విధంగా మోసం చేయొచ్చు అనే దానికి ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చీటింగ్ అండి.